బిడ్డలు ఆరోగ్యంగా పుట్టాలా అని అంటే ఏ విటమిన్స్ అవసరం? నమస్తే, నేను మీ డాక్టర్ పద్మలత యారాసి మాతృత్వ ఫర్టిలిటీ సెంటర్ ప్రొద్దుటూరు. ఫస్ట్ వచ్చేసి ఫోలిక్ యాసిడ్ అండి. ఫోలిక్ యాసిడ్ ఆకుకూరల్లో ఎక్కువగా ఉంటుంది, అలాగే సిట్రస్ ఫ్రూట్స్లో కూడా ఎక్కువగా ఉంటుందండి. అంటే మన కమలా పండ్లు, లెమన్స్, నారింజ వీటన్నిటిలో ఎక్కువ ఉంటుందండి. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి విటమిన్ డి అనమాట. ఈ విటమిన్ డి వచ్చేసేసి ఎలా మేడం, ఎంత విటమిన్ డి కావాలా? డైలీ మినిమం వచ్చి కనీసం 400 ఇంటర్నేషనల్ యూనిట్స్ ఆఫ్ విటమిన్ డి మనకు అవసరం అండి. అది ఎలా వస్తుంది మేడం? మనకి ఎండలో నిలబడితే వస్తుంది కదా, పొద్దున్నే పోయి ఎండలో నిలబెట్టేస్తే అయిపోతుంది కదా అని అనుకుంటున్నారు. లేదండి, మిట్ట మధ్యాహ్నం అంటే మిడ్ డేలో మీరు 30 to 45 minutes మీరు ఎక్స్పోజ్ అవ్వాలండి సూర్యకిరణాలకి. మీ బాడీలో 20% బాడీ ఎక్స్పోజ్ అవ్వాలి మినిమం. అప్పుడు మనకు డైలీ ఎంత విటమిన్ డి అవసరమో అంత విటమిన్ డి మనకు వస్తుందన్నమాట. సో బాగా గుర్తుపెట్టుకోండి, ఫోలిక్ యాసిడ్, విటమిన్ డి ఈ రెండు వచ్చి బిడ్డకు చాలా ఇంపార్టెంట్ అండి. ఇవి ప్రెగ్నెంట్గా ఉన్న లేడీస్ వాళ్ళ ఆహారంలో ఉండేటట్లు చూసుకోవాలి. థ్యాంక్ యూ.